పార్థదాస్ ఎవరైతే చాణక్య నిర్వాహకుడు ఉన్నాడో ఆయన తాజా సర్వే అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే బూస్ట్ ఇచ్చింది. మొన్నే చెప్పాను కదా, ఆయన 3% ఓట్లు మెన్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువ ఉంటే 15% ఉమెన్లో ఎక్కువ ఉన్నాయి వైసీపీకి అన్నటువంటిది ఓవరాల్ ఫైనల్ ఫిగర్స్ టాలీ ఇచ్చారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 98 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ కూటమికి 77 స్థానాలు వస్తాయన్నటువంటి అంచనా వేశారు. మహిళా ఓటర్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి 15వ తారీఖున ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించారు. టోటల్గా జిల్లాల వారికి చూస్తే విజయనగరంలో 6 నుంచి 7 స్థానాలు వైసీపీకి, 2 నుంచి 3 తెలుగుదేశం పార్టీకి, విశాఖపట్నంలో 6 నుంచి 7 స్థానాలు వైసీపీకి, తెలుగుదేశం పార్టీ కూటమికి 8 నుంచి 9 స్థానాలు, చిత్తూరులో 9 నుంచి 10 స్థానాలు వైసీపీకి, 4 నుంచి 5 స్థానాలు టీడీపీ కూటమికి, శ్రీకాకుళంలో 4 నుంచి 5 స్థానాలు వైసీపీకి, 5 నుంచి 6 స్థానాలు టీడీపీ కూటమికి, అనంతపురంలో 5 నుంచి 6 స్థానాలు వైసీపీకి, 8 నుంచి 9 స్థానాలు టీడీపీ కూటమికి, కడప జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ టీడీపీ అలయన్స్కి ఏమీ లేదు. ప్రకాశంలో 6 నుంచి 7 స్థానాలు వైసీపీకి, 5 నుంచి 6 స్థానాలు టీడీపీ కూటమికి, కర్నూలులో 12 స్థానాలు వైసీపీకి, 2 స్థానాలు టీడీపీ కూటమికి, నెల్లూరులో 6 నుంచి 7 స్థానాలు వైసీపీకి, 3 నుంచి 4 స్థానాలు టీడీపీ కూటమికి, కృష్ణా జిల్లాలో 11 నుంచి 12 స్థానాలు వైసీపీకి, 4 నుంచి 5 స్థానాలు టీడీపీ కూటమికి, గుంటూరులో 7 స్థానాలు వైసీపీకి, 10 స్థానాలు టీడీపీ కూటమికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 నుంచి 6 స్థానాలు వైసీపీకి, 9 నుంచి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, తూర్పుగోదావరిలో 6 నుంచి 7 స్థానాలు వైసీపీకి, 12 నుంచి 13 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయన్నటువంటిది అంచనా వేస్తున్నారు. టోటల్గా చూస్తే 93 నుంచి 103 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 72 నుండి 82 స్థానాలు తెలుగుదేశం కూటమికి వస్తాయన్నటువంటిది పార్థదాస్ సర్వే లెక్క.